Yeah. Good morning, guys. Good morning, all of you, once again. So, today మనం వచ్చేసి లైక్ టాలీ ప్రైమ్ 6.0 లేటెస్ట్ వర్షన్ డెమో డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క డెమోలో మనకు టాలీ ఎందుకు నేర్చుకోవాలి? టాలీ నేర్చుకుంటే మనకి మార్కెట్‌లో ఎలాంటి అవకాశాలున్నాయి? తర్వాత టాలీలో ఎన్ని మోడల్స్ ఉన్నాయి? ఓకే. సో, ఆథరైజ్డ్ సెంటర్స్ మాత్రమే ఈ మోడల్స్ గురించి సబ్జెక్ట్ అనేది ఇస్తారు. రిమైనింగ్ బయట మీరు ఎక్కడ నేర్చుకున్నా ఎన్ని మోడల్స్ ఉన్నాయనేది కూడా చాలా మందికి తెలీదు. ఏ మాడ్యూల్‌లో ఏ కంటెంట్ ఉంటుందో కూడా తెలీదు. మనకి ఫ్రెషర్‌గా సాలరీ ఎంతుంటుంది? ఎక్స్‌పీరియన్స్‌గా సాలరీ ఎంతుంటుంది? ఓకే. దీంట్లో అడ్వాంటేజెస్ ఏమున్నాయి? ఓకే. ఇది ఎవరు నేర్చుకోవచ్చు అనేది కూడా క్లియర్‌గా డిస్కస్ చేస్తాను. ఓకే. సో, మనకి ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఏంటి? ఈ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా బిజినెస్ ఎలా చేస్తారు? దీంట్లో వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్ ఏంటి? ప్రెజెంట్ ఏ వెర్షన్ రన్ అవుతుంది? ఇది ఎందుకు యూజ్ చేయాలి? ఎలాంటి బిజినెస్‌కి దీనికి యూజ్ చేస్తాం? ఎక్కడెక్కడ దీనికి ఏ బిజినెస్‌లో వీటికి అవకాశాలుంటాయి? ఓకే. తర్వాత మనకి ఆన్‌లైన్ కంటెంట్ ఎలా ఉంటుంది? ఓకే. జాబ్ పోర్టల్ ఏ విధంగా ఇస్తారు టాలీ కంపెనీ వాళ్ళు? ఈ కంటెంట్ అంటే ఏంటి? సర్టిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది? ఐఎస్ఓకి, టాలీ కంపెనీ సర్టిఫికేషన్‌కి డిఫరెన్స్ ఏంటి? ఇవి కూడా టుడే క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. ఐ థింక్ సో, బ్యాచ్‌లో హైదరాబాద్, ఏపీ, తెలంగాణ నుంచి అండ్ అబ్రాడ్స్ నుంచి కూడా డిఫరెంట్ వ్యక్తులు జాయిన్ అవుతూ ఉంటారు. ఓకే. సో, వాళ్ళు వాళ్ళ యొక్క బిజినెస్ ప్రయారిటీస్ బట్టి వాళ్ళు మన ట్రైనింగ్ అనేది తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఓన్ బిజినెస్ అకౌంట్స్ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ కూడా ఉంటారు. ఓకే. సో, దీన్ని మనం ఏ విధంగా క్లియర్ చేయాలో చూద్దాం. మనకు స్టూడెంట్స్‌కి రీసెంట్‌గా వచ్చిన ప్లేస్‌మెంట్స్ గాని, ఓకే. ప్రీవియస్ ప్లేస్‌మెంట్స్ గాని కూడా మనకి ఏ విధంగా ఉంటాయనేది టుడే క్లాస్‌లో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే. డన్ గైస్. యాహ్! పీపీటీ కనపడుతుందమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. కనిపిస్తుంది సార్. యాహ్! డన్ గైస్. బిఫోర్ డెమో స్టార్ట్ చేసే ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మీ. ఓకే. సో, నా పేరు లోకేష్. ఎంబీఏ ఫైనాన్స్ కంప్లీట్ చేశాను. జాబ్ రోల్స్ బ్యాంకింగ్, ఫైనాన్స్, సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్, బీఎఫ్ఎస్ఐ, రీటైల్ సేల్స్ అసోసియేట్, టాలీ ప్రైమ్ అండ్ ఎస్ఏపీ, ఎఫ్ఐసిఓ, ఎస్/4HANA. టీఓటీ సర్టిఫైడ్ ట్రైనర్ అంటారు. త్రూఅవుట్ ఇండియాలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్‌లో ఎక్కడైనా మనం వెళ్లి ట్రైన్ చేయొచ్చు. సర్టిఫైడ్ పర్సన్. ఓకే. ప్లేస్ కడప, ఆంధ్రప్రదేశ్. నేటివ్. టోటల్ 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉందండి మనకి. ఈ యొక్క 10 ఇయర్స్‌లో మనం టాలీ ట్రైనర్‌గా, టెక్నికల్ సపోర్టర్‌గా, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా, గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి, డాక్టర్స్‌కి, లెక్చరర్స్‌కి, ట్రైనర్స్‌కి కూడా ఆల్‌మోస్ట్ ట్రైన్ చేశాము. స్టిల్ నౌ మనకి ఆఫ్‌లైన్ అండ్ ఆన్‌లైన్ చూసుకుంటే 16,000 పైగానే స్టూడెంట్స్‌ని ట్రైన్ చేయడం జరిగింది. మరి డిఫరెంట్ సెక్టార్స్‌లలో 600 ప్లస్ స్టూడెంట్స్‌ని ట్రైన్ చేయడం ప్లేస్ చేయడం జరిగింది. మనకి సర్టిఫికేషన్ బీఎఫ్ఎస్ఐ, ఆర్ఎస్ఏ, టాలీ ప్రైమ్, ఎస్ఏబీ ఉంటుంది. మనకి అకౌంట్ సెక్షన్. లెర్నింగ్ న్యూ అప్లికేషన్స్, హాబీస్. గోల్ వచ్చేసి మనకి మాక్సిమం 50,000 అబోవ్ స్టూడెంట్స్‌ని ట్రైన్ చేయాలి. విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్, బెస్ట్ నాలెడ్జ్‌తో బెస్ట్ సాలరీస్‌తో సెటప్ చేయాలనేది మెయిన్ ఇంటెన్షన్. ఇది నా యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఓకే. తర్వాత మన యొక్క ఇన్‌స్టిట్యూషన్ వచ్చేసి లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్‌స్టిట్యూషన్. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ వీకెండ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం. మన యొక్క ఇన్‌స్టిట్యూషన్ డైరెక్ట్ టాలీ కంపెనీ ఆథరైజ్డ్ సెంటర్స్. సేల్స్, సర్వీస్, ట్రైనింగ్, కస్టమైజేషన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం కస్టమర్స్‌కి. మన యొక్క యూట్యూబ్ ఛానెల్ వచ్చేసి టాలీ లోకేష్. 33,000 ప్లస్ సబ్‌స్క్రైబర్స్‌తో మార్కెట్‌లో రన్ అవుతూ ఉంది. మనకి న్యూ ఛానెల్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఆ న్యూ ఛానెల్ కూడా వచ్చేసి మనకి లైక్ టాలీ ప్రైమ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు. ఇది మన యొక్క న్యూ ఛానెల్. టాలీ లోకేష్ అనేది ఫస్ట్ ఛానెల్ అవుతుంది. సెకండ్ ఛానెల్ వచ్చేసి మనకి టాలీ ప్రైమ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు. ఇది మన యొక్క సెకండ్ ఛానెల్. ఇది కూడా మీరు ఫాలో అవ్వండి. దీంట్లో కూడా అప్‌డేట్స్ వస్తూ ఉంటాయి. సో, ఈ ఛానెల్ ద్వారా ఆల్‌మోస్ట్ ఏపీ, తెలంగాణ, అబ్రాడ్స్‌లో మన తెలుగు వాళ్ళు ఆల్‌మోస్ట్ వాళ్ళ యొక్క
బిజినెస్ అకౌంట్స్ అయితేనేమి, జాబ్ తెచ్చుకోవడం అయితేనేమి, టాలీ కోర్స్ నేర్చుకోవడం అయితేనేమి, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా స్టూడెంట్స్ బాగుపడుతున్నారు మార్కెట్‌లో. వాళ్ళ కామెంట్స్ పెడుతూ ఉంటారు. కాల్ చేస్తూ ఉంటారు. చాలా అంటే చాలా మంది. మన ఛానల్ ద్వారా చాలా ఇన్‌స్టిట్యూషన్స్ హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైస్‌లో సబ్జెక్ట్‌ని ప్రిపేర్ చేసుకోవడం. వాళ్ళు ఓన్‌గా ఇన్‌స్టిట్యూషన్‌లో చెప్పుకోవడం. కొందరు యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసుకోవడం. ఓకే. సో, తర్వాత ఇలా చాలా మంది చేస్తున్నారు. అది వాళ్ళ యొక్క బేస్డ్ ఆన్ వాళ్ళ యొక్క జాబ్‌లలో అనుకోండి. ఓకే. బట్ నాలెడ్జ్ పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత బాగా నాలెడ్జ్ పెంచుకొని, ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే విధంగా చెప్పడం అనేదే సబ్జెక్ట్. ఓకే. సో, ఇది మన యొక్క మెయిన్ మోటో. మన యొక్క మెటీరియల్స్ అండి అమెజాన్‌లో కూడా ఉంటాయండి. టాలీలో బేస్ హార్డ్ కాపీ మెటీరియల్స్ అమెజాన్‌లో కూడా ఉంటాయి. ఇంటర్వ్యూ క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఉంటుంది. అండ్ తర్వాత ఎస్ఏపీ, ఎఫ్ఐసీఓ, ఎస్4హనా ఇంటర్వ్యూ క్వెషన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. ప్రాక్టికల్‌గా మీరు ప్రాక్టీస్ చేయడానికి కూడా మెటీరియల్స్ అమెజాన్‌లో అవైలబిలిటీ ఉంటాయి. ఆల్మోస్ట్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వాళ్ళు ఎక్కువగా పర్చేజ్ చేస్తూ ఉంటారు. ఎక్కువ సేల్ అక్కడే జరుగుతూ ఉంటాయి. మన యొక్క మెటీరియల్స్‌ని ఆల్మోస్ట్. తర్వాత లైక్ మనకి రీసెంట్‌గా వచ్చిన ప్లేస్‌మెంట్స్ అండి. సో, కడప, మావెరిక్ ఐటీ సొల్యూషన్స్ అకౌంటెంట్. ఓకే. భారతి, ఉమా మహేశ్వర్ అకౌంటెంట్ 1.4 ఎల్‌పీఏ. సో, ధర్మారావు హైదరాబాద్ ప్యాకేజ్ 1.2 ఎల్‌పీఏ ఎంఎస్ఆర్ అసోసియేట్. సో, తర్వాత ముబీనా బాను అకౌంటెంట్ కడప. ఓకే. అకౌంటెంట్ షబీర్ హైదరాబాద్ ప్యాకేజ్ 2 ఎల్‌పీఏ. ముబీనాకి 2.5 ఎల్‌పీఏ. 1.6 ఎల్‌పీఏ అకౌంటెంట్ లలిత వెస్ట్ గోదావరి. తర్వాత మనకి ప్రియా హైదరాబాద్ 2.4 ఎల్‌పీఏ. శిరీష 1.8 ఎల్‌పీఏ. రిహాబ్ క్యాషియర్ 1.8 ఎల్‌పీఏ. దివ్య కడప 1.2 ఎల్‌పీఏ. ఉమేష్ హైదరాబాద్ 1.4 ఎల్‌పీఏ. మనీషా 1.2 ఎల్‌పీఏ కడప. వీళ్ళు ప్లేస్‌మెంట్స్ అండి. రీసెంట్‌గా లాస్ట్ వీక్‌లో వచ్చిన 3 మెంబర్స్ వచ్చేసి వీళ్ళు. జస్ట్ 1 వీక్‌లోనే 3 మెంబర్స్‌కొచ్చాయండి హైదరాబాద్. సో, దివ్య జూనియర్ అకౌంటెంట్ హైదరాబాద్. తిరుపతమ్మ జూనియర్ అకౌంటెంట్ హైదరాబాద్ బట్ వరంగల్ లొకేషన్. రోస్లిన్ టీమ్ లీడర్ బెంగుళూరు. ఈ ఈ వీక్‌లో ఈ ముగ్గురికొచ్చాయి. ఆఫ్టర్ క్లాస్ ట్రైనింగ్ కంప్లీట్ అవుతుంది ఇమ్మీడియేట్‌గా. మన రెఫరెన్సే చూపించాము. ఓకే. ఆల్‌మోస్ట్ వాళ్ళకు మంచిగా రెస్పాండ్ అయ్యారు. తీసుకున్నారు. బంజారా హిల్స్, హయత్ నగర్, బంజారా హిల్స్‌లో. ఓకే. సో, సబ్జెక్ట్ డెప్త్‌గా నేర్చుకున్నామంటే మార్కెట్‌లో అవకాశాలు చాలా ఉన్నాయండి. లేవు అనడం నేను యాక్సెప్ట్ చేయను. ఓకే. లేవనేది ఎవరు? మన దగ్గర టాలెంట్ లేదు అన్న వాళ్ళు మాత్రమే లేదు అంటారు. ఓకే. ఎప్పుడు గూడా అవకాశాలను మనం వెతుక్కుంటూ వెళ్ళాలి. బట్ అది వన్స్ ఒకసారి వచ్చిందంటే మన లైఫ్ సెటిల్ అవుతుంది. బట్ ట్రై చేయాలి. నాలెడ్జ్ ఉంటే ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. నాలెడ్జ్ లేనప్పుడు మనం డిపెండ్ అవుతాం ఎవరి దగ్గరైనా. మా స్క్రీన్ షేర్ చేద్దామా? ఎవరు స్క్రీన్ షేర్ చేశారు? ఆఫ్ చేయండి. కనపడుతుందమ్మా పీపీటీ? ప్లీజ్ కన్ఫర్మ్. రావడం. కనపడుతుందా అండి? కనిపిస్తుంది. చూడండి. యాక్చువల్ ప్రాబ్లమ్ ప్రతి స్టూడెంట్‌లో ఉన్న యాక్చువల్ ప్రాబ్లమ్ ఏంటి? ఎనీవన్? చెప్పండమ్మా. యాక్చువల్ ప్రాబ్లమ్ ఏంటండి? ప్రతి స్టూడెంట్‌లో ఉండే యాక్చువల్ ప్రాబ్లమ్. సో, ప్రెజెంట్ ఉన్న స్టూడెంట్స్‌లలో మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ ఉందంటారా? ఎనీవన్? ప్లీజ్ రెస్పాండ్. మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ ఉందా స్టూడెంట్స్ దగ్గర ప్రెజెంట్? లేదు సార్. ఎందుకని? ఎందుకు మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ పెంచుకోరు? ప్రాబ్లమ్ ఏంటి? హ్మ్. ఇప్పుడు ప్రతి మార్కెట్‌లో ఒక జాబ్‌కి మనం వెళ్తున్నప్పుడు, ఆ జాబ్‌కు సంబంధించిన ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ నాలెడ్జ్ అనేది ప్రతి స్టూడెంట్‌కి ఉండాలి. ఇప్పుడు ఫ్రెషర్‌గా గాని, ఎక్స్‌పీరియన్స్‌గా గాని మిమ్మల్ని తీసుకుంటున్నప్పుడు, ఇప్పుడు మీకు ఓన్లీ నాకు ఎంఎస్ ఆఫీస్ వచ్చు అంటే తీసుకుంటారా? ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్తారండి. ఒక ఒక రెజ్యూమ్‌లో ఎంఎస్ ఆఫీస్ మాత్రమే ఉంది. మరొక రెజ్యూమ్‌లో ఎంఎస్ ఆఫీస్, టాలీ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఉంది. ఎవరిని రిక్రూట్ చేసుకుంటారు? ఎవరి రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది?
చెప్పండి. చెప్పండి గైస్. హలో! స్కిల్స్ ఎక్కువ ఉన్న ఎవరు వాళ్ళదే ఎవరు హ్మ్. సో, ఎందుకంటే ఏ పర్సన్ అయినా అడగండి. ప్రపంచంలో ఏ బిజినెస్ మ్యాన్ అయినా, ఎవరైనా కూడా మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తులనే తీసుకుంటారు. అది మీరు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. మీ టయాన్ని మీరు కరెక్ట్‌గా కేటాయించుకొని, ఒక దాని మీద ఆధారపడకుండా మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ పెంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. రేపు అదే మిమ్మల్ని ఒక పొజిషన్‌లో పెడుతుంది. ఆ నిమిషం మీకు కష్టంగా అనిపించినా, కొద్ది రోజులు వెళ్ళిన తర్వాత ఆ నాలెడ్జ్ చాలా ఉపయోగపడుతుంది. నేను జాబ్ చేసే టైంలో అలా నన్ను రకరకాలుగా వాడుకున్నారు. నేను చేసిన కంపెనీలో. ఇప్పుడు ఒక ఓనర్‌గా నిలబడ్డాను. అంటే అప్పుడు నన్ను వాళ్ళు సరిగ్గా యూజ్ చేయకపోయుంటే, నేను ఒకే దాని మీద ఆధారపడి ఉండుంటే, ఇప్పుడు నేను ఒక ఓనర్‌గా ఒక ఇన్‌స్టిట్యూట్ ఎండీగా ఉండలేకపోయేవాడిని. అప్పుడు చాలా కష్టపడ్డాను కాబట్టే, ఇప్పుడు నేను ఒక ఎండీగా ఒక సెంటర్‌కి ఉన్నాను. ఓకే. అందుకోసమే ప్రతి వ్యక్తి కూడా మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ పెంచుకోండి. అది పెంచుకోవడం ద్వారా చాలా మంచి పొజిషన్స్‌కి వెళ్తారు ఫ్యూచర్‌లో. నా సైడ్ నుంచి నేను ఇచ్చే సజెషన్ ఎవరికైనా కూడా. ఓకే. అంత టాలెంట్ ఉంటుంది దానికి. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా మా దగ్గర నేర్చుకుంటున్నారు. దీనితో పాటు డిజిటల్ మార్కెటింగ్ కూడా నేర్చుకోండి మార్కెట్‌లో. అది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రెజెంట్ ఫ్యూచర్‌లో డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్ అవుతది. గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో అది లేకుండా ఎవరు కూడా ఉండలేరు. ఆ పొజిషన్‌కి వచ్చేసింది ఆల్‌మోస్ట్ ఇండియా. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నారంటే దాని ద్వారా చాలా బతకొచ్చు మనం మార్కెట్‌లో. అది కూడా మీరు గమనించాలి. ఓకే. సో, ఇక్కడ ప్రతి స్టూడెంట్ కూడా యాక్చువల్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ నాలెడ్జ్ లేకపోవడం. దాని ద్వారా అవకాశాలు తక్కువగా ఉండటం. ఆ స్కిల్ గ్యాప్‌ని మీ యొక్క టైమ్‌తో మల్టీ టాస్కింగ్‌గా నాలెడ్జ్ పెంచుకుంటే ప్రతి బిజినెస్ మ్యాన్ కూడా మీరు ఒక ఆయుధంగా కనపడతారు. అప్పుడు మిమ్మల్ని రిక్రూట్ చేయడానికి మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉంటుంది. అది గమనించాలి. తర్వాత మనకి మల్టిపుల్ కెరియర్ ఆపర్చునిటీస్ ఎక్కడుంటాయి? బ్యాంకింగ్ సెక్టర్, హ్యూమన్ రిసోర్స్, ఐటీఈఎస్, మ్యానుఫ్యాక్చరింగ్, సేల్స్ మార్కెటింగ్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, ఇన్స్యూరెన్స్ ఈ ప్లేసెస్‌లో మనకి మల్టీ కెరియర్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. టాలీ నేర్చుకోవడం ద్వారా. కెరియర్ పాత్ ఎలా ఉంటుంది టాలీ నేర్చుకుంటే? ఒక అకౌంటెంట్‌గా దాని యొక్క కెరియర్ లాడర్ ఎలా ఉంటుంది అని చూసుకుంటే, మీకు ఆల్‌మోస్ట్ జూనియర్ అకౌంటెంట్, అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్ ఈ 3 నేమ్స్ మీకు తెలుసు. ఇంక రిమైనింగ్ నేమ్స్ తెలుసా అండి ఎవరికైనా? మీ ఐడియాలజీ ప్రకారంగా ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా ఈ 3 కాకుండా మిగతావి ఏమైనా తెలుసా మీకు? హ్మ్. ఆల్‌మోస్ట్ తెలిసుండవు. ఆల్‌మోస్ట్ ఎవరికీ కూడా తెలిసుండవండి. ఓకే. సో, ఇక్కడ మీ యొక్క మీ యొక్క బేస్డ్ ఆన్ వర్క్‌ని బట్టి స్టార్టింగ్‌లో మీరు కొత్తగా వెళ్ళినప్పుడు జూనియర్ అకౌంటెంట్ అంటారు. 1 ఆర్ 2 ఇయర్స్ వెళ్తే అకౌంటెంట్‌గా మారుతారు. ఒక 5 ఇయర్స్ వెళ్లారంటే సీనియర్ అకౌంటెంట్‌గా మారుతారు. ఇప్పుడు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది. తర్వాత మనకి రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది. వాళ్ళ కంపెనీస్‌లో వీళ్ళందరూ ఉంటారు. ప్రిన్సిపల్ అకౌంటెంట్, కార్పొరేట్ కంట్రోలర్, సీఎఫ్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వీళ్ళందరూ ఉంటారమ్మా. ఒక అకౌంటెంట్‌గా ఒక కెరీర్ లాడర్ ఎలా ఉంటుందనేది ఇక్కడ కాన్సెప్ట్. ఇక్కడ పర్సన్‌ని బట్టి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మారతాయి. సాలరీస్ కూడా మారతాయి. అది కూడా మీరు గమనించాలి. ఓకే. సో, అది. స్కిల్స్ సెట్ స్టడీ. మీరు ప్రతి ఒక్కరండి ఏదో ఒక యూనివర్సిటీలో డిగ్రీనో, ఎంబీఏ కంప్లీట్ చేసుకుంటారు. అది కంప్లీట్ చేసుకుంటే సరిపోతుందా? దానితో పాటు మీరు మినిమమ్ రెజ్యూమ్స్‌లో పెట్టుకోవడానికి అప్లికేషన్స్ అనేది మ్యాండేటరీ. ఎంఎస్ ఆఫీసా, టాలీనా, పైథానా, ఎస్ఏపీనా ఇవన్నీ ఏదో ఒకటి వచ్చుండాలి. ఈఆర్‌పీ టూల్. వాటితో పాటు టెక్నికల్ స్కిల్స్ కూడా ఉంటాయి మనకి. ఓకే. టాలీ, ఎంఎస్ ఎక్సెల్, డిజిటల్ మార్కెటింగ్ ఆ టెక్నికల్ స్కిల్స్ అడిగినప్పుడు చెప్పగలగాలి. రెజ్యూమ్‌లో పెట్టుకోవడానికి అవి ఓకే. బట్ అడిగినప్పుడు కూడా చెప్పగలగాలి. వీటితో పాటు బిజినెస్ ఇంగ్లీష్, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, బాడీ లాంగ్వేజ్ ఇవి కూడా ఒక పర్సెంట్ అన్నా మీకు యూజ్ అవుతాయి. ప్రతి స్టూడెంట్‌కి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మినిమమ్ ఉండవలసిన స్కిల్స్ ఏంటి అనేది. ఓకే. యాహ్! చూడండి. మనకి కోర్స్ డీటెయిల్స్ వచ్చినట్లయితే టాలీ ప్రైమ్ 6.0 సెక్టార్ ఎంఎస్ఎంఈ. ఓకే. ఎంఎస్ఎంఈ అంటే ఏంటండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎంఎస్ఎంఈ? చెప్పండి.
ఎంఎస్ఎంఈ అంటే ఏంటి? ఎనీవన్? మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్. మైక్రో, స్మాల్ అండ్ మీడియం Medium ఎంటర్ప్రైజెస్. ఇప్పుడు ఇండియాలో మీరు చూసుకుంటే ఓకే. టాలీ ప్రైమ్‌ని మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువగా యూజ్ చేస్తారండి. ఇది ఒక ఇండియన్ సాఫ్ట్‌వేర్. యాక్చువల్‌గా మన ఇండియాలోనే ఎక్కువగా మిడిల్ స్కేల్, స్మాల్ స్కేల్స్ ఎక్కువుంటాయి. లార్జ్ స్కేల్‌లో ఏ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేస్తారండి? లార్జ్ స్కేల్‌లో? లార్జ్ స్కేల్‌లో ఏది ఉపయోగిస్తారు చెప్పండి? ఎస్ఏపి. ఎస్ఏపిని ఉపయోగిస్తారు. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్‌లలో ఆల్‌మోస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్‌లలో ఆల్‌మోస్ట్ మీరు చూసుకున్నట్లయితే ఎస్ఏపి సాఫ్ట్‌వేర్‌నే మనం యూజ్ చేస్తారు. ఎందుకంటే అక్కడ టర్నోవర్ చాలా ఎక్కువగా ఉంటుందండి. సో, కాబట్టి ఎస్ఏపి ఉపయోగిస్తారు. అదే స్మాల్ స్కేల్, మిడిల్ స్కేల్స్ ఇండియన్‌ది కాబట్టి అన్ని రకాలుగా బాగుంటుంది కాబట్టి అంత డెప్త్ ఉండదు కాబట్టి సాఫ్ట్‌వేరు టాలీని యూజ్ చేస్తారు. ఓకే. ఈ టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు మనం బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, అబౌట్ టాలీ, ఓవర్‌వ్యూ ఆఫ్ జీఎస్టీ డిస్కస్ చేస్తాం. ఓకే. సో, 30 డేస్ ఆర్ 45 డేస్‌లో కోర్స్‌ని మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. చూడండి మాడ్యూల్స్ మనవి ఏమున్నాయి చూడండి. మీరు గుర్తుపెట్టుకోండి ఏపీ, తెలంగాణలో మీరు ఆఫ్‌లైన్ నేర్చుకున్నా, ఆన్‌లైన్ నేర్చుకున్నా టాలీలో ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి అని అడగండి సెంటర్‌కి వెళ్ళినప్పుడు. అప్పుడు తెలిసిపోతుంది. వాళ్ళు ఒరిజినల్ ఆథరైజ్డ్ సెంటర్సా? లేదంటే నార్మల్‌గా యూట్యూబ్‌లో చూసుకొని, లేదంటే అక్కడ ఇక్కడ 4 ప్రాబ్లమ్స్ తీసుకొని మీకు నేర్పిస్తున్నారా? అనేది మీకు తెలుస్తది. టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, టాలీ కాంప్రహెన్సివ్, టాలీ ప్రొఫెషనల్, జీఎస్టీ యూజింగ్ టోటల్‌గా మనకి 10 మాడ్యూల్స్ ఉంటాయమ్మా. బట్ రియల్ టైమ్‌లో మనకు అవసరమయ్యేది ఈ 5 మాడ్యూల్స్. ఇవి మనం డిస్కస్ చేస్తాం. ఈ కంటెంట్ ఎవరి దగ్గర ఉండదు. ఈ సర్టిఫికేషన్స్ ఎవరు ఇవ్వరు మార్కెట్‌లో. సో, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఆబ్జెక్టివ్ అండ్ సర్టిఫికేషన్. మీరు బీకామ్ స్టూడెంట్ అయినా, కాకపోయినా, కామర్స్ అయినా, నాన్ కామర్స్ అయినా, టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు అకౌంటింగ్ గురించి మీరు తెలుసుకోవాలి. డెఫినిషన్ ఆఫ్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ అకౌంటింగ్, అకౌంటింగ్ రూల్స్, టైప్స్ ఆఫ్ అసెట్స్, టైప్స్ ఆఫ్ ఎక్స్‌పెన్సెస్, టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్, అకౌంటింగ్ సైకిల్. ఈ బేసిక్స్ అన్నీ ప్రతీదీ తెలుసుకోవాలి. చాలా సింపుల్‌గా ఉంటాయి. ప్రపంచంలో డెడ్ ఈజీ సబ్జెక్ట్ ఏదంటే అకౌంట్స్. దాన్ని ఇష్టపడి నేర్చుకుంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో ఏ పర్సన్‌కి జాబ్ ఉన్నా లేకపోయినా ఒక అకౌంటెంట్‌కి మాత్రం ప్రతి కంపెనీలో ఉంటది. అతను లేకుండా ఏ బిజినెస్ ఉండదు. ఓకే. ఈ అకౌంట్స్ బేసిక్స్ అన్నీ తెలుసుకొని టాలీలోకి ఎంటర్ అవ్వు. మీకు అకౌంటింగ్ సైకిల్ ఒకటుంటది. ఓకే. 7 స్టెప్స్ ఉంటాయి. ఆ 7 స్టెప్స్ మాన్యుయల్‌గా చేయాలంటే చాలా కష్టంగా ఉంటది. అందుకోసమే సాఫ్ట్‌వేర్‌ని ఇంట్రొడ్యూస్ చేశాడు. సో, ఆ సాఫ్ట్‌వేర్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల జస్ట్ 2 ఆర్ 3 స్టెప్స్ మనం చేస్తే ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ అన్నీ అవే జనరేట్ అవుతాయి. జస్ట్ కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్ చేస్తే చాలు మనం. ఇక మిగతాటన్నీ అవే క్రియేట్ చేసుకుంటాయి. అదే మనం మాన్యువల్‌గా చేయాలంటే సినిమా కనబడుతది. అందుకే టాలీ సాఫ్ట్‌వేర్ అనేది చాలా డెడ్ ఈజీ. తర్వాత జీఎస్టీకొచ్చినట్లయితే సో, డెఫినిషన్ ఆఫ్ జీఎస్టీ, టైప్స్ ఆఫ్ డీలర్స్ ఎవరున్నారు, యాక్సెస్ ఏమున్నాయి, రిజిస్ట్రేషన్, కరెంట్ స్ట్రక్చర్, జీఎస్టీఆర్ 1, జీఎస్టీఆర్ 2, జీఎస్టీఆర్ 3బి, జీఎస్‌వి. ఇవన్నీ కూడా టాలీలోకి మ్యాప్ చేస్తాం. ఎలా అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు సర్విస్ సెక్టార్‌లో చూద్దాం. వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ టాలీ మా? టాలీ ఫుల్ ఫార్మ్ ఏంటండి? ఎనీవన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టాలీ ఫుల్ ఫార్మ్? చెప్పండి. ఫుల్ ఫార్మ్ చెప్పండి. టాలీ ఫుల్ ఫార్మ్ ఏంటి? Transactions allowed in a linear line yard. వెరీ గుడ్. ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఎ లీనియర్ లైన్ యాడ్. ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా? ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? చెప్పండి. First First April. April. ఇండియా ఫైనాన్స్ First ఇయర్ March. 1st April to 31st March, sir. Yes. వెరీ గుడ్. సో, ఇండియా ఫైనాన్స్ ఇయర్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1 స్టార్ట్ అయిపోయి తర్వాత మనకి ఎప్పుడు ఎండ్ అవుతుంది? 31 మార్చ్‌కి ఎండ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఏప్రిల్ 1 స్టార్ట్ అయింది. 31/3కి ఎండ్ అయింది. బాగుందండి. ఇప్పుడు మన బిజినెస్‌లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో
ఒకటో తారీఖున పర్చేజ్ జరిగిందా, రెండో తారీఖున సేల్ జరిగిందా, మూడో తారీఖున ఎక్స్పెన్స్ జరిగిందా, నాలుగో తారీఖున ఇన్కమ్ జరిగిందా, వాటిని మంత్ వైజ్, డేట్ వైజ్, ఇయర్ వైజ్ ఒక సీక్వెన్స్ లో ఒక లీనియర్ లైన్ యాడ్స్ వైజ్ గా మంత్ వైజ్, ఇయర్ వైజ్, డేట్ వైజ్ రాసుకుంటూ వెళ్తే ఎండ్ ఆఫ్ ది ఇయర్ బిజినెస్ అకౌంట్స్ ప్రాఫిట్ లో ఉన్నాయా, లాస్ లో ఉన్నాయా అని తెలుస్తుంది. దాన్ని టాలీ ఫుల్ ఫామ్ అని మనం చెప్తాం. ప్రీవియస్ మనకి టాలీ ERP9 ఇలా ఒక టెక్స్ట్ బుక్ లాగా ఉండేది. ప్రజెంట్ టాలీ ప్రైమ్ ఎలా తీసుకొచ్చారో ఈ విధంగా తీసుకొచ్చారు. ఐకాన్. ఓకే, మనకి టాలీ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అని మనకి తెలుసు. ఈ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ లో మనం ఎలాంటి టైప్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయొచ్చు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎలాంటి టైప్ ఆఫ్ అకౌంట్స్ మనం మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంది అనేది కూడా మనం చెప్పొచ్చు. చూడండి, ఒకటి సర్వీస్, ఇన్వెంటరీ, మ్యానుఫ్యాక్చరింగ్. సర్వీస్, ఇన్వెంటరీ, మ్యానుఫ్యాక్చరింగ్. చెప్పండి అమ్మా, సర్వీస్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఎనీవన్? సర్వీస్ ఎక్కడ జరుగుతుందండి? సర్వీస్ అనేది ఎక్కడ జరుగుతుంది చెప్పండి. మీకు తెలుసు చెప్పాలంటే సర్వీస్ ఎక్కడ జరుగుతుంది చెప్పండి చూద్దాం. చెప్పండి మా. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను, మీరే దానికి ఆన్సర్ చెప్తారు. రెస్టారెంట్కి వెళ్తారండి, అదే సర్వీసా, ఇన్వెంటరీనా, మ్యానుఫ్యాక్చరింగ్నా? సినిమాకి వెళ్తారు, సర్వీసా, ఇన్వెంటరీనా, మ్యానుఫ్యాక్చరింగ్నా? హాస్పిటల్కి వెళ్తారు, కాలేజీకి వెళ్తారు, స్కూల్కి వెళ్తారు, చారిటీస్కి వెళ్తారు, రెస్టారెంట్కి వెళ్తారు, హోటల్కి వెళ్తారు. ఇవన్నీ ఏంటండి? సర్వీసా, ఇన్వెంటరీనా, మ్యానుఫ్యాక్చరింగ్? అవి సర్వీస్ సెక్టరా? Services, sir. ఎలా చెప్తున్నారు సర్వీసెస్ అని? ఉమ్? ఏ విధంగా సర్వీసెస్ అని చెప్తున్నారు? ఉమ్. చెప్పండి, తెలిసిన కాడికి చెప్పండి, ప్రాబ్లం లేదు. Low tangibilities. ఓకే, ఇంకా? ఓకే, సర్వీస్ అనేది మనకి ప్రాఫిట్ ఎక్కువగా ఉండదండి, లిమిటెడ్ గా ఉంటుంది. అక్కడ బయింగ్, సెల్లింగ్ ఉండదు. పర్టికులర్ గా ఇప్పుడు 150 రూపీస్ సినిమా టికెట్ తీసుకుంటారు, సినిమా చూస్తారు, 3 అవర్స్ ఉంటారు, వచ్చేస్తారు. రెస్టారెంట్కి వెళ్తారు, ఒక 3000 తింటారు, 1 అవర్ 2 అవర్స్ ఉంటారు, వచ్చేస్తారు. ఓకే, హాస్పిటల్ వెళ్తారు, డాక్టర్ ఫీజు పే చేస్తారు, 1 అవర్ 2 అవర్ ఉంటారు, వచ్చేస్తారు. సో వీటన్నిటిని ఏంటంటే లిమిట్ టైం పీరియడ్ ఉంటుంది. ఓకే, ఏదైనా బైక్ చెడిపోతుంది, ఆ బైక్ హాఫ్ అన్ అవర్ 2 అవర్స్ తర్వాత రమ్మంటాడు, డబ్బులు ఇస్తారు, తెచ్చేసుకుంటారు. లిమిటెడ్ పీరియడ్, ప్రాఫిట్ కూడా షార్ట్ ఉంటుంది, ఎక్స్ట్రా ఉండదు. సో కాబట్టి దీన్ని మనం ఏం చెప్తామంటే లైక్ సర్వీస్ సెక్టార్స్ అంటాం వీటిని. స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, థియేటర్స్, హాస్పిటల్స్, చారిటీస్. ఓకే, ఇన్వెంటరీ అంటే ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వెంటరీ? ఇన్వెంటరీ అంటే ఏంటి చెప్పండి? చెప్పండి అమ్మా, ఇన్వెంటరీ అంటే ఏంటి? Stock, sir. Sir. స్టాక్. అదే Stocks. ఏంటి? ఎలాంటి బిజినెస్ చెప్పండి? Purchase and selling. బయింగ్ అండ్ సెల్లింగ్. వెరీ గుడ్. ఇన్వెంటరీ అంటే ఏంటి? బయింగ్ అండ్ సెల్లింగ్. అంటే మీరు వన్ టైప్ ఆఫ్ బిజినెస్ పెడతారు. మీరు వన్ టైప్ ఆఫ్ బిజినెస్ అనేది పెడతారు. అది ఏంటి? లైక్ మొబైల్ షాప్ అయినా కావచ్చు, ఫర్నిచర్ షాప్ అయినా కావచ్చు, ఎలక్ట్రికల్ గూడ్స్ అయినా కావచ్చు, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ అయినా కావచ్చు, ఓకే, బట్టల షాప్ అయినా కావచ్చు, మెడిసిన్ షాప్ అయినా కావచ్చు. బయింగ్ అండ్ సెల్లింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ షాప్ పెట్టారు మీ డిస్టిక్‌లో, వైజాగ్‌లో గాని, గుంటూరులో గాని, కడపలో గాని, కర్నూలులో గాని. మీరు హైదరాబాద్‌కో, బెంగుళూరుకో వెళ్లి ఒక 10 రకాల మోడల్స్ పర్చేజ్ చేస్తారు. ఒక్కొక్క మొబైల్ 10,000తో పర్చేజ్ చేస్తారు. మీరేం చేస్తారు? మీ లోకల్ డిస్ట్రిక్ట్‌లోకొచ్చేసి 20,000కి అమ్ముకుంటారు. అక్కడ 10,000 ప్రాఫిట్ వస్తుంది. దాన్ని ఇన్వెంటరీ అంటారు. బయింగ్ అండ్ సెల్లింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? ఒక ప్రొడక్ట్‌ని తయారు చేయడం. 3 ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయమ్మా. ఇప్పుడు ఐఫోన్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో తయారవుతుంది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ బెంగుళూరులో ఉంది. ఆ బెంగుళూరు నుంచి మీ యొక్క వైజాగ్ కానీ, కడప కానీ, అనంతపురం గాని, కర్నూలు గాని, చిత్తూరు గాని రావాలంటే మీ లోకల్‌గా ఉన్న డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు. వాళ్ళేం చేస్తారు? మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి వెళ్లి ఆ మొబైల్స్ పర్చేజ్ చేసుకొని లోకల్స్‌కొస్తారు. వాళ్ళు లోకల్‌లో సేల్ చేస్తారు. ఒకవేళ సెల్ ఏదో ప్రాబ్లమ్ వచ్చింది, సర్వీస్ సెంటర్ కూడా ఉంటుంది. ఇలా ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయమ్మా. మ్యానుఫ్యాక్చరింగ్‌కి, ఇన్వెంటరీ, సర్వీస్‌కి కంపల్సరీగా.
ఫైనాన్షియల్ ఇయర్ అంటే 1 April 24 to 31/3/25. అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి? ఓకే, న్యూ ఇయర్ ని అసెస్మెంట్ ఇయర్ అంటారు. 1/4/25 నుంచి 31/3/26కి అసెస్మెంట్ ఇయర్ అని మనం చెప్పుకుంటాం. ఓకే, దీన్ని టాలీ ఫుల్ ఫామ్ అని మనం తెలుసుకోవచ్చు. తర్వాత చూడండి, సర్వీస్ ఇండస్ట్రీస్ లో అకౌంటెంట్ల యొక్క నేమ్స్ ఏముంటాయి? ఫైనాన్స్ కంట్రోలర్, అకౌంటింగ్ మేనేజర్, ట్యాక్స్ అకౌంటెంట్, ఆడిట్ మేనేజర్ అంటారు. సర్వీస్ లో మీరు పనిచేస్తే, సర్వీస్ కంపెనీలో. ట్రేడింగ్ కంపెనీలో పనిచేస్తే అకౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ అకౌంటెంట్, అకౌంట్స్ కంట్రోలర్, అకౌంటింగ్ అనలిస్ట్. దీని ట్రేడింగ్ ఇండస్ట్రీస్ లో వాళ్ళ నేమ్స్ ఇలా ఉంటాయి. అదే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో పనిచేస్తే క్లర్క్, బుక్ కీపర్, జూనియర్ అకౌంటెంట్, అకౌంటింగ్ ట్రైనీ అని పిలుస్తారు. ఈ నేమ్స్ ఎవరికి తెలియదు. జస్ట్ ఫర్ నార్మల్ గా అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ అలా అంటారు కానీ ఏ సెక్టర్ లో వాళ్ళని ఎలా పిలుస్తారు అనేది చాలా మందికి తెలియదు. ఓన్లీ ఆథరైజ్డ్ సెంటర్స్ మాత్రమే క్లియర్ గా మీకు సబ్జెక్ట్ ఇవ్వగలుగుతారు మార్కెట్లో. మనకి ఈఆర్పి అంటే ఏంటి? ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ అంటారు. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలండి? ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మన దగ్గర ఫస్ట్ ఏముండాలి చెప్పండి? క్యాపిటల్. క్యాపిటల్ ఉండాలి. వెరీ గుడ్. మన లాంగ్వేజ్ లో మనీ, డబ్బు అని చెప్పకూడదు. అకౌంట్స్ లాంగ్వేజ్ లో క్యాపిటల్ అనాలి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ అనేది ఉండాలి. ఓకే, సో ఈ క్యాపిటల్ తో పాటు మనకి బిజినెస్ కి రిసోర్స్ ఏం కావాలి? మీరు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సురేష్ ఉన్నారు. సురేష్ ఐటీ సొల్యూషన్స్ ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఆ కంపెనీ స్టార్ట్ చేయడానికి సురేష్ దగ్గర 10 lakhs డబ్బులు ఉంది. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఆ బిజినెస్ కావాల్సిన రిసోర్స్ ఏం కావాలి చెప్పండి? ఫర్నిచర్, ఫర్నిచర్, ల్యాప్టాప్, ఇంకా కంప్యూటర్, ల్యాండ్. ఆఫీస్ రూమ్, ల్యాండ్, ల్యాండ్ బిల్డింగ్. ఓకే, సో ఫర్నిచర్, ల్యాప్టాప్, డెస్క్టాప్స్, ల్యాండ్, బిల్డింగ్ ఇవన్నీ కావాలి. వాటిని రిసోర్స్ అంటారు. ఓకే, అదే విధంగా అవన్నీ చేయడానికి ఒక ప్లానింగ్, ఎఫెక్టివ్ ప్లానింగ్ అనేది అవసరం అవుతుంది. ఓకే, సో దీన్నే మనము ఏమని చెప్తాం? ఈఆర్పి అంటాం. మనకి టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది హెడ్ ఆఫీస్ బెంగళూరులో ఉంది, ఇండియాలో. ఎప్పుడు టాలీని స్టార్ట్ చేశారంటే 1986 లో స్టార్ట్ చేశారు. అప్పుడు టాలీ నేమ్ ఏంటి? పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలిచేవాళ్ళు. తర్వాత 1999 లో దీన్ని టాలీ సొల్యూషన్స్ గా రీనేమ్ చేశారు. టాలీ సాఫ్ట్వేర్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టలేషన్ చేసుకోవాలనుకుంటే మీ సిస్టంలో ఉండవలసిన కాన్ఫిగరేషన్ ఎంత? ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 7 ఆర్ అబోవ్ ఎంతైనా ఉండొచ్చు. సిస్టమ్ టైప్ 64 బిట్ ఉండాలి. 32 బిట్ ఉంటే ఇన్స్టలేషన్ అవ్వదు. మినిమం ర్యామ్ 4 GB ఉండాలి. హార్డ్ డిస్క్ 46 MB ఉండొచ్చు. ప్రాసెసర్ i3 గానీ, i5 గానీ, i7 గానీ ఉండొచ్చు. కనెక్టివిటీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. మానిటర్ రెజల్యూషన్ 1024x768 ఆర్ హయ్యర్ ఎంతైనా ఉండొచ్చు. తర్వాత మీరు ప్రపంచంలో ఎక్కడున్నా ఇంటరప్ట్ ఇన్ మిడిల్ సార్. ఏంటిమా? సారీ టు ఇంటరప్ట్ ఇన్ మిడిల్ అండి. ఇది మా ఫ్రెండ్ కూడా జాయిన్ అవ్వాలనుకుంటుంది. రచన ఒప్పుతారు. సరే జాయిన్ అవుతుంది. ఒకసారి యాక్సెప్ట్ చేయండి సార్. నేను నేను ఇక్కడ యాక్సెప్ట్ చేసేదంటూ ఏముండదంటే లింక్ ఒకసారి చేసేదంటే డైరెక్ట్ గా జాయిన్ అయిపోతుంది. ఇక్కడ గూగుల్ మీట్ Okay. లాగా, ఓకే, జూమ్ లాగా ఉండదు ఇది. ఓకే, లింక్ లో క్లిక్ చేసామంటే డైరెక్ట్ గా జాయిన్ అయిపోతుంది. యా, సో www.talysolutions.com ఈ వెబ్సైట్ లోకి వెళ్ళారంటే మీరు ప్రపంచంలో ఎక్కడున్నా ఈ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇన్స్టలేషన్ చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, ప్రజెంట్ ఇక్కడ టాలీ ప్రైమ్ రిలీజ్ 5.1 ఇచ్చారు. మేబీ ఒక 3 days 4 days లో 6.0 వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉండేది మనలాంటి వాళ్ళు ఉపయోగించుకునేది, బిజినెస్ మ్యాన్స్, స్టూడెంట్స్. రైట్ సైడ్ లో ఎడిట్ లాగ్ అనేది సిఏలు, ఆడిటర్లు ఉపయోగిస్తారు. సిఏలు, ఆడిటర్స్ వాళ్ళ రేట్లు వేరు ఉంటాయి. ఓకే, మన రేట్లు వేరు ఉంటాయి. మీరు లైసెన్స్ వర్షన్ మీరు తీసుకోవాలనుకుంటే ఓకే, సిల్వర్ అంటే సింగిల్ యూజర్,
ఒక సిస్టంలో ఒక మాత్రమే పనిచేస్తుంది. 22,500 ప్లస్ 18% జిఎస్టీ, టోటల్గా 26,500 అవుతుంది. ఒక సిస్టంలోనే పనిచేస్తుంది. అది మీరు రెంటాలు తీసుకోవాలనుకుంటే నెల వైజ్గా 750 ప్లస్ 18% జిఎస్టీ 900 పడుతుంది. అదే గోల్డ్ అంటే మల్టీ యూజర్ 67,500 ప్లస్ 18% జిఎస్టీ దగ్గర దగ్గర 80,000 పడుతుంది. అది మీరు రెంటాలు తీసుకోవాలనుకుంటే 2250 ప్లస్ 18% జిఎస్టీ ఇక 2,700 ఎంత పడుతుంది. దీన్ని గోల్డ్ రెంటల్ అంటారు. ఇది న్యూ టాలీ సాఫ్ట్వేర్ ప్రైజెస్ అని చెప్తాం. మనకి టాలీలో వర్షన్స్ మనం చూసుకుంటే 1986లో ఇది గ్లోబల్ లీడర్గా ఈఆర్పి సాఫ్ట్వేర్గా మార్కెట్లోకి వచ్చింది. 90% బిజినెస్ ఇండియాలో దీన్ని యూజ్ చేస్తున్నారు. ఓకే. సో మాక్సిమం మోర్ దాన్ 100 కంట్రీస్లో టాలీని యూజ్ చేస్తున్నారు. మన ఇండియాలోకి 2005లో వ్యాట్‌ని రిలీజ్ చేశారు. వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు. పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, సేల్ చేస్తే అవుట్‌పుట్ వ్యాట్ పడేది. అప్పుడు మల్టిపుల్ టాక్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే. బట్ ప్రెజెంట్ ఇండియాలో వ్యాట్ లేదు. తర్వాత 2006లో టాలీ ఈఆర్‌పి9 మల్టీ లాంగ్వేజ్ కాన్సెప్ట్‌ని తీసుకొచ్చారు. మరికొన్ని ఫీచర్స్ యాడ్ చేశారు. రిపోర్ట్స్ తెలుగులో గాని, హిందీలో గాని, తమిళ్‌లో గాని తీసుకునే విధంగా. 2012లో యాడెడ్ అరబిక్ లాంగ్వేజ్. తర్వాత మేజర్ చేంజెస్ వచ్చేసి జీఎస్టీ. 1/7/2017లో ఇండియాలోకి వ్యాట్ తీసేసి పూర్తిగా జీఎస్టీని తీసుకొచ్చారు. పర్చేజ్ చేస్తే సీజీఎస్టీ, హెచ్‌జీఎస్టీ, సేల్ చేస్తే సీజీఎస్టీ, హెచ్‌జీఎస్టీ వితిన్ ద స్టేట్‌లో. అదర్ స్టేట్ అయితే హై జీఎస్టీ ట్యాక్స్ పడతది. మల్టిపుల్ టాక్సెస్ అన్ని తీసేసి మనకి 3 కాంపోనెంట్స్ పెట్టారు. ఇందులో ఐటెమ్స్‌కి సమ్ పర్సెంటేజ్ కూడా ఇచ్చున్నారు. అవి ఫర్దర్ డిస్కస్ చేస్తాం. 2018లో జీసీసీ వ్యాట్‌ని తీసుకొచ్చారు. గల్ఫ్ కంట్రీస్ పెట్టే ఫీచర్స్. ఇంకా టాలీ ప్రైమ్ వచ్చేసి 2020లో పూర్తిగా ఈఆర్‌పి9 తీసేసి 2020లో మనకి టాలీ ప్రైమ్ వచ్చింది. మీ ఫ్రెండ్స్ గాని, మీరు గాని ఎక్కడైనా టాలీ ఈఆర్‌పి9 నేర్చుకుంటూ ఉంటే మోసపోతారు. అది ఎక్కడ లేదిప్పుడు. టాలీ ప్రైమ్ 6.0 లేటెస్ట్ వెర్షన్. అది కూడా మీరు తెలుసుకోవాలి. తర్వాత మనకి మార్కెట్‌లో టాలీని 2.0 మిలియన్ ఎంఎస్ఎంఈ అండ్ ఎంఎన్సీ కంపెనీస్ ఉపయోగిస్తున్నాయి. మెనీ యూనివర్సిటీస్, సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ, ఆడిట్ ఫర్మ్స్, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్ 1000+ కాలేజెస్ కూడా దీన్ని యూజ్ చేస్తున్నారు. చూడండి. టాలీ సొల్యూషన్స్ అనేది సాఫ్ట్‌వేర్ ప్రొవైడ్ చేస్తుంది. టాలీ ఎడ్యుకేషన్ అనేది సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తుంది. టీఎస్‌పీఎల్ అంటారు. ఓకే. దీనికి సంబంధించిన యాప్ కూడా ప్లే స్టోర్‌లో మీకు ఉంటది. మనకి ఫౌండర్ శ్యామ్ సుందర్ గోయింకా. ఈ శ్యామ్ సుందర్ గోయింకా కొడుకు భారత్ గోయింకా. సో ఈయన హయాంలో టాలీ ఈఆర్‌పి9. ప్రెజెంట్ భారత్ గోయింకా కొడుకు తేజస్ గోయింకా. ఈయన హయాంలో వచ్చేసి మనకి టాలీ ప్రైమ్. వీళ్ళకి అప్పట్లోనే పెద్ద పెద్ద మిల్స్, ఫ్యాక్టరీస్ ఉన్నాయి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేసే బదులు ఒక సాఫ్ట్‌వేర్ కనిపెడితే బాగుంటుందనేది వీళ్ళు కనిపెట్టడం జరిగింది. టాలీ ఈఆర్‌పి9. ప్రెజెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ది టాలీ సొల్యూషన్స్ తేజస్ గోయింకా. నాస్కామ్ వాళ్ళు కూడా ఇది లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ కూడా ఇచ్చారు. ఇది ఇండియన్ ఒక బెస్ట్ సాఫ్ట్‌వేర్ అనేసి భారత్ గోయింకాకి. వాట్ డస్ టాలీ ఆఫర్ టు కంపెనీస్ అండ్ బిజినెస్ పీపుల్? ఏం ఆఫర్ చేస్తుంది? అంటే ఏ మాడ్యూల్‌లో ఏ కంటెంట్ ఉంటున్నది మనం నేర్చుకున్నాం. టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1లో మనకి ఏం కంటెంట్ ఉంటది? చూడండి. ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్, ఇంట్రడక్షన్ టు టాలీ ప్రైమ్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, రికార్డింగ్ అండ్ మెయింటైనింగ్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్, బ్యాంకింగ్, గ్యాదరింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ ఎంఐఎస్ రిపోర్ట్స్, డేటా సెక్యూరిటీ, కంపెనీ డేటా మేనేజ్మెంట్, జీఎస్టీ, కేస్ స్టడీస్. ఇది లెవెల్ 1 సబ్జెక్ట్. తర్వాత లెవెల్ 2 సబ్జెక్ట్ స్టోరేజ్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్వెంటరీ, అకౌంట్స్ పేయబుల్ అండ్ రిసీవబుల్, పర్చేజ్ అండ్ సేల్స్ ఆర్డర్, ట్రాకింగ్ అడిషనల్ కాస్ట్ ఆఫ్ పర్చేజ్, కాస్ట్ అండ్ ప్రాఫిట్ సెంటర్, బడ్జెట్ అండ్ సినారియోస్, generating and printing reports, GST, case studies 2. Level 3, goods and services tax, TDS, business data, moving to the next finance layer, case studies 3. Tally professional, multi-currency, interest calculation, bill of material, TCS, payroll. Technical points. Company password settings, data backup and restore, data convert to Excel, JPG, PDF, inclusive and exclusive of tax, and total invoice settings, profits and suffix details, splitting company, year-end activities.
Tally Prime 3.0 features, multiple GST registrations, okay, multiple voucher number series, reuse deleted voucher number series. Tally 4.0 features, import data, Excel to Tally, WhatsApp dashboard. Tally 5.0 features, notification bell icon, stiff view, okay, API access GST portal. ఇవి మన మోడల్స్. ఇంకా టాలీలో రిపోర్ట్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. ఇవన్నీ మీరు మాన్యువల్గా చేయాలంటే సినిమా కనబడుతుంది. ఇవన్నీ మీరు మాన్యువల్గా చేయాలంటే సినిమా కనబడుతుంది. బట్ ఇవి కూడా ఆటోమేటిక్గా కంపెనీ క్రియేషన్, లెజర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్ చేశామంటే ఆటోమేటిక్గా ఇవన్నీ జనరేట్ అయిపోతాయి. మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మార్కెట్‌లో టాలీనే కాకుండా టాటా ఈఎక్స్, వింగ్స్, ఫ్యాక్టర్ సాఫ్ట్‌వేర్స్ కూడా ఉన్నాయి. బట్ మార్కెట్‌లో ఎక్కువగా మనకు టాలీని యూజ్ చేస్తారు. ఈ టాటా ఈఎక్స్, వింగ్స్ ఇవి వరల్డ్ వైడ్ ఉంటాయి కంపెనీలు. వాళ్ళు ఎందుకు థర్డ్ పార్టీ కంపెనీ సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తారు చెప్పండి? యూజ్ చేయరు. వాళ్ళ ఓన్ సాఫ్ట్‌వేరే ఉపయోగించుకుంటారు. అలా. బట్ మార్కెట్‌లో 93% టాలీని యూజ్ చేస్తున్నారు. టాలీని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? ట్రేడింగ్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, మెడికల్ స్టోర్స్, ఆడిటర్స్, హోటల్ అండ్ రెస్టారెంట్, ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ హౌసెస్, పర్సనల్ అకౌంట్. ఈ ప్లేసెస్‌లో టాలీని యూజ్ చేస్తారు. క్లయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు మనకు టాలీలో చూడండి. ఇండియన్ కార్పొరేట్ హౌసెస్, మల్టీనేషనల్ కార్పొరేట్ హౌసెస్, గవర్నమెంట్ ఏజెన్సీస్. ఇది ఫ్లాగ్. ప్రతి కంపెనీలో బిగ్ ఆర్గనైజేషన్స్‌లో టాటాలో కావచ్చు, రిలయన్స్‌లో కావచ్చు, ఆదిత్య బిర్లా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఒక పెద్ద కంపెనీలో, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో వీరందరూ లేకుండా ఏ బిజినెస్ జరగదు. ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్, ఆడిటర్స్ అనాలిసిస్, పేరోల్ మేనేజ్మెంట్, కస్టమర్ అకౌంటింగ్, బ్రాంచ్ మేనేజ్మెంట్, ఫినిష్డ్ గూడ్స్ మేనేజ్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, పర్చేజ్ అండ్ ప్రొక్యూర్మెంట్, పార్ట్నర్షిప్ ఫర్మ్స్ అండ్ కంపెనీస్. వీళ్ళందరూ మ్యాండేటరీగా అవసరం. వీళ్ళందరూ లేకుండా ఏ బిజినెస్ ముందుకు పోదు. గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత జీఎస్టీ అంటే ఏంటి? జీఎస్టీ ఏ కంట్రీలో ఫస్ట్ స్టార్ట్ చేశారు? మన ఇండియాలోకి ఈ జీఎస్టీ కాన్సెప్ట్‌ని ఎవరు తీసుకొచ్చారు? సో, ఇండియా జీఎస్టీ అనేది ఏ ట్యాక్స్‌కి సంబంధించింది? ఇవన్నీ ఫర్దర్ మనం డిస్కస్ చేస్తాం. ప్రీవియస్ ఎన్ని టాక్సెస్ ఉన్నాయి? ప్రెజెంట్ ఎన్ని టాక్సెస్ ఉన్నాయి? ఓకే. మార్కెట్‌లో టైప్ ఆఫ్ డీలర్స్ ఎవరెవరు ఉన్నారు? సో, తర్వాత మనకి స్లాబ్స్ ఏమేమి ఉన్నాయి? ఎగ్జామ్ట్ కింద ఏమున్నాయి? 5% కింద ఏమున్నాయి? 12 కింద ఏమున్నాయి? 18 కింద ఏమున్నాయి? 28 కింద ఏమున్నాయి? ఓకే. తర్వాత ప్రీవియస్ టాలీ ప్రైమ్ ఐకాన్ ఎలా ఉన్నది? ప్రెజెంట్ టాలీ ప్రైమ్ ఐకాన్ ఎలా ఉంది? మనకి టాలీ ఎడ్యుకేషన్.com అండి. ఇది 7,000 కోర్స్‌లో ఎవరైతే జాయిన్ అయి ఉంటారో వాళ్ళకి ఈ యొక్క పోర్టల్ డైరెక్ట్ టాలీ కంపెనీ నుంచి వస్తుంది. ఈ పోర్టల్ ఇలా ఉంటుంది. ఇక్కడ లాగిన్‌లోకి వెళ్లి మీరు ఈ కంటెంట్, జాబ్ పోర్టల్, ఆన్‌లైన్ అసెస్మెంట్స్, ఇంటర్వ్యూ క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా కేస్ స్టడీస్ అన్నీ ఉంటాయి. నేను ఫర్దర్ చూపిస్తాను. ఎవరైతే 7లో జాయిన్ అయి ఉంటారో వాళ్ళకి. వాళ్ళకి ఏమేమి ఇస్తారు వాళ్ళు? హైబ్రిడ్ లెర్నింగ్ మోడల్, డిజిటల్ కంటెంట్, అసెస్మెంట్, కేస్ స్టడీ, సర్టిఫికేషన్. ఇవన్నీ చెక్ చేయొచ్చు. సర్టిఫికేషన్ ఇలా ఉంటుందమ్మా. డైరెక్ట్ టాలీ కంపెనీ సర్టిఫికేషన్ ఇలా ఉంటుంది. ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్. ఇలా. చూడండి. ఇక్కడ ఫైల్ అవ్వడం అంటూ ఏముండదు. 75% అబోవ్ వస్తే ఏ ప్లస్ గ్రేడ్ వస్తది. 60-75 వస్తే ఏ గ్రేడ్. 36-60 వస్తే బి గ్రేడ్. 36 బిలో వస్తే సి గ్రేడ్ వస్తుంది. ఓకే. సర్టిఫికేషన్ నెంబర్ మీరు ఎక్కడ సెర్చ్ చేసుకున్నా, ఏ గవర్నమెంట్ పోర్టల్‌లో సెర్చ్ చేసుకున్నా, మీ డీటెయిల్స్ అన్నీ టాలీ కంపెనీ సర్వర్‌లో ఉంటాయి. ఇది ఐఎస్ఓ సర్టిఫికేషన్ అమ్మా. ఇది 3 ఇచ్చేది ఐఎస్ఓ సర్టిఫికేషన్. ఓకే. యాప్. టాలీ ప్రైమ్ యాప్ మీకు మొబైల్‌లో లైక్ ప్లే స్టోర్‌లో ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకొని మొబైల్‌లో కూడా క్లాసెస్ వినొచ్చు. ఆఫ్టర్ కంపెనీ క్రియేషన్, గేట్‌వే ఆఫ్ టాలీ, పర్చేజ్ వోచర్, సేల్స్ వోచర్, ప్రాఫిట్ అండ్ లాస్, ట్రయల్ బ్యాలెన్స్ ఇవన్నీ మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అన్నీ ఆటోమేటిక్‌గా జనరేట్ అయిపోతాయి. బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ స్టాక్,
ట్యాక్స్ ఇన్వాయిస్ ఇలా ఉంటుంది. బిల్ ఆఫ్ సప్లై ఇలా ఉంటుంది. మనకి ఫ్రెషర్ సాలరీ యాజ్ పర్ మార్కెట్ ప్రకారంగా చూసుకుంటే 10,000 నుంచి 25,000 వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ పర్ మార్కెట్ సినారియో. తర్వాత ఎక్స్పీరియన్స్ సాలరీ 26,000 నుంచి 1,00,000 తీసుకునే రేంజెస్ కూడా ఉన్నాయి. మనకు టాలీ నేర్చుకోవడం వల్ల మార్కెట్‌లో. యాహ్! గెట్ సర్టిఫైడ్, గెట్ రికగ్నైజ్డ్, గెట్ ఎంప్లాయిడ్. ఓకే. ఇది మా టాలీ ప్రైమ్ 6.0 వాటిలో వచ్చే అవకాశాలు, టాలీ ప్రైమ్ ఎందుకు నేర్చుకోవాలి? దాంట్లో ఎన్ని రకాల మాడ్యూల్స్ ఉంటాయి? సర్వీస్ సెక్టార్‌లో పర్సన్స్‌ని ఏమని పిలుస్తారు? లైక్ ట్రేడింగ్‌లో ఎలా పిలుస్తారు? మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఎలా పిలుస్తారు? ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఎలా ఉంటుంది? టాలీ కంపెనీ సర్టిఫికేషన్ ఎలా ఉంటుంది? ఓకే. సో, తర్వాత మనకి టెక్నికల్ పాయింట్స్ ఏమో చెప్పుకున్నాము. ఏ మాడ్యూల్‌లో ఏ కంటెంట్ ఉంటుంది? ప్రతి స్టూడెంట్‌కి మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ ప్రెజెంట్ సినారియో ప్రకారంగా అవసరమా? కాదా? ఓకే. కోర్స్ డీటెయిల్స్ అండ్ ఫౌండర్స్ వీళ్ళందరూ ఎవరు అనేది టుడే డెమో క్లాస్‌లో మనం క్లియర్‌గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే. ఇంక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఎనీవన్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చుమా? సార్ ఎనీవన్? డౌట్ సార్. ఇప్పుడు టాలీ చెప్పండి. పోర్టల్ వాళ్ళు ఇస్తారన్నారు కదా! 7,000 కోర్స్ తీసుకుంటే మనకి. హ్మ్. 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 ప్రొవైడ్ సార్ చెప్పండి. అది లైఫ్ లాంగ్ ఉంటుందా? లేదా కొంచెం మినిమమ్ యాక్సెస్ వరకేనా? లైఫ్ లాంగ్ ఉంటుందమ్మా. ఓకే. ఇంగ వన్స్ అది మీకు ఇచ్చేసారు అంటే ఇంగ లైఫ్ లాంగ్ మీరు ఎప్పటికైనా ఓపెన్ చేసుకొని దాంట్లో డిజిటల్ కంటెంట్ ఉంటుంది. మీరు ఎన్ని సార్లైనా వినొచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఓకే. ఓకే. కంటిన్యూ‌గా సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి చేంజెస్ చేస్తూ వస్తున్నారో, ఆ చేంజెస్ అన్నీ కూడా సాఫ్ట్‌వేర్‌లో అప్‌డేట్ చేస్తూ, వాళ్ళు దానికి సంబంధించిన కంటెంట్ అంతా కూడా మీ పోర్టల్‌లో రిపోర్టింగ్ చేస్తూ వస్తారు. ఆ ఎక్స్‌ట్రా కంటెంట్ అనేది. ఓకే. అవి మీరు వింటా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంకా కొత్త కొత్త కంటెంట్ ఏమైనా ఉంటే అది కూడా మీరు నేర్చుకోవచ్చు. నేను చెప్పేదే కాదు. ఇంకా ఏదైనా అడిషనల్ కంటెంట్ ఉన్నా కూడా మీరు నేర్చుకోవచ్చు. దానిలో ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా వాళ్ళు డైరెక్ట్ టాలీ కంపెనీ వాళ్ళు ఇచ్చేస్తారు. అట్లా. ఓకే. ఇంకా అండి? ఎనీవన్? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ప్లీజ్. ఏమైనా డౌట్స్ ఉంటే మీకు క్లారిఫై చేస్తాను. ఎనీవన్? క్లియరా? ఎనీవన్? సురేష్, లక్ష్మణ్, అనుష, సుధీర్, గౌతమ్, రజని, ఎనీవన్? డౌట్ అండి? క్లియర్ బ్రో. క్లియరా అండి? యాహ్! గుడ్ గైస్. యాహ్! సో, చూడండి ఒకటేంటంటే లైక్ ఈరోజు మనం టాలీ ప్రైమ్ 6.0 డెమో క్లియర్‌గా డిస్కస్ చేసాం. ఇప్పుడు ఎవరైతే మనకి 3, 5లో జాయిన్ అయ్యి ఉన్నారో